మహేశ్వరం నియోజకవర్గంలోని రామచంద్రగూడ చెరువు మత్తడి దూకడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కేజీబీవీ మోడల్ స్కూల్ ప్రాంగణాల్లోకి నీరు చేరింది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అందులో భాగంగానే రామచంద్రగూడలోని కోట్రేడి చెరువులో భారీగా వరద నీరు చేరడం, అట్లాగే ఆ చెరువు మత్తడిపోయడంతో ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అందులో భాగంగానే మహేశ్వరం కస్తూర్బాతో పాటు మోడల్ స్కూల్, అట్లాగే మహేశ్వరం శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. అందులో ఇప్పుడు మనం ప్రస్తుతం కస్తూర్బా విద్యాలయం వద్ద ఉన్నాము. ఇందులో దాదాపుగా 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇక్కడ ఈ కస్తూర్బా విద్యాలయం ఏదైతే ఉందో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి జలమయమయ్యాయి. అయితే ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే భయాందోళనకు గురయ్యారు. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారని చెప్పేసి ఇప్పుడు మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆ గోడ ఏదైతే ఉందో అక్కడ మనకు ఆ వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి వరకు ఆ గోడ పూర్తి లెవెల్లో వాటర్ వచ్చినాయని చెప్పి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ గోడ ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వాటర్ మార్క్ ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా ఇంకా ఫ్లో కొనసాగుతుందని చెప్పి, అట్లాగే అటు పైన ఉన్నటువంటి రామచంద్రగూడ చెరువు నుంచి ఇప్పటికి కూడా ఇంకా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రితో చూస్తేనైతే కనుక నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కొంత తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కస్తూర్బా ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం, చెప్పండి, అసలు అంటే ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం? పాఠశాలలో మొత్తం 474 మంది పిల్లలు ఉన్నారండి. నైట్ వర్షం ఎక్కువ పడడం వల్ల, చెరువుకి గండి పడడం వల్ల వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఆ వెళ్ళే దారి కొంచెం ముందట రోడ్డు దగ్గర తక్కువ ఉండింది. సో దాని గురించి అక్కడ క్లియర్ అయిపోతే మాకు ఇక్కడ వాటర్ అనేది స్టే ఉండవు. పిల్లలైతే హాస్టల్లో అందరూ కూడా సేఫ్గానే ఉన్నారండి. హాస్టల్ బిల్డింగ్లో కానీ కాలేజ్ బిల్డింగ్లో కానీ ఎలాంటి వాటర్ అనేది రాలేదు. గ్రౌండ్లో మాత్రమే వాటర్ స్టోరేజ్ అయ్యే ఉన్నాయండి. ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా ఇటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి? ప్రతిసారి ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల స్టోరేజ్ అనేది తక్కువ ఉంది. ఈ పైప్ లైన్ గురించి మేము ఇంతకుముందు ఎంపీడీఓ మేడం గారితో మాట్లాడాము. దానికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. వర్షం తగ్గిపోతే మేడం గారు వర్క్ అనేది స్టార్ట్ చేస్తామనేది చెప్పాము. ఈరోజు ఉదయం కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వచ్చినారు అని చెప్పి తెలిసింది. సో ఆమెతో మాట్లాడారా? విద్యార్థులతో ఆమె మాట్లాడారా? ఏం హామీ ఇచ్చారు మీకు? ఏమన్నా మీతో ఏం చెప్పారా? మేడం గారు ఈ వాటర్కి ఇమీడియట్గా పంపింగ్ కానీ లేదంటే ఇక్కడ పంపింగ్ చేయించేసి ఇక్కడ రోడ్ అనేది కంకర పోసి రోడ్ వేయించేసి ముందు అటు ఇటు బయటకి వెళ్ళే దారి చేపిద్దామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ వాటర్కి కూడా సొల్యూషన్ చూపించేస్తామని చెప్పేసి చెప్పారు. సెక్రటరీ మేడంకి కూడా మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేడం గారు కూడా అదే వర్క్ స్టార్ట్ చేసేసి ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూస్తామని చెప్పేసి చెప్పారు. సో మీ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? సార్, పేరెంట్స్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా పిల్లలందరినీ అలర్ట్ చేసేసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత మాది సార్. ఎవరు కూడా వాళ్ళు భయపడొద్దు. ఇప్పుడు వచ్చిన పేరెంట్స్కి కూడా మేము అదే చెప్తున్నాము. నేను నైట్ నుంచి కూడా అంటే మీ మెస్కి కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బంది జరిగిందా? పిల్లలకు ఆహారానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది? లేదు, ఈ కేజీబీవీలో అయితే అలాంటి ఇబ్బంది అయితే లేదు. నైట్ డిన్నర్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసాము. మార్నింగ్ మేడం గారు కూడా విజిట్ చేశారు. పాలు తాగారు మార్నింగ్. ఇప్పుడు కూడా లంచ్ రెడీ అవుతుంది. టిఫిన్ చేసేసారు. లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. స్కూల్లోకి హాస్టల్లోకి వాటర్ లేకపోవడం మేము సేఫ్గా పిల్లలందరినీ సేఫ్గా ఉంచగలిగామండి. సో ఇవి కేజీబీవీ ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి విషయాలు. ఇట్లాగే ఇక్కడికి కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలకు సంబంధించి నిన్న రాత్రి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా చూస్తున్నామని, అట్లాగే ఇటు ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అది గతంతో పోలిస్తే నిన్న నుంచి పోలిస్తే కనుక తగ్గినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఈ కేజీబీవీ గోడ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కొంచెం బ్లాక్ అవ్వడం, అట్లాగే అక్కడ వాటర్ వెళ్ళేందుకు కొద్దిగా సోర్సులు వాటర్ వెళ్ళేందుకు దారులు లాంటివి ఏం లేకపోవడంతో కొద్దిగా ఇక్కడ వాటర్ లాగింగ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అటు పక్కన ఉన్నటువంటి డిపోతో పాటు అట్లాగే మోడల్ స్కూల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే కనుక మరి కాసేపట్లో అంటే మరి ఒక 2-3 గంటల్లో ఈ పూర్తి వాటర్ లాగింగ్ ఏదైతే ఉందో ఈ వాటర్ లాగింగ్ కూడా తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి.